వేదికను అలంకరించిన పెద్దలు వెంకయ్య నాయుడు గారు, వారి శ్రీమతి ఉషమ్మ గారు, అలంకరించిన ఇతర విశిష్ట అతిథులు, ఈ కార్యక్రమానికి విశిష్ట ఆహ్వానితులు, అతిథులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పెద్దలు గౌరవనీయులు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి జీవిత చరిత్ర, వెంకయ్య నాయకుడు ఉదయగిరి నుంచి ఉపరాష్ట్రపతి వరకు అనే గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రంథం భారత ప్రజాస్వామ్య విలువలకు అద్దం పట్టే ఒక స్ఫూర్తిదాయక ప్రస్థానం. సాధారణ గ్రామీణ నేపథ్యంలో ప్రారంభమైన జీవితం అచంచలమైన నిబద్ధత, క్రమశిక్షణ, ప్రజాసేవతో దేశ అత్యున్నత స్థానాలకు ఎలా చేరగలదో తెలియజేసే అపూర్వ జీవిత సందేశం. వెంకయ్య నాయుడు గారి గురించి ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి, ఇదే నాకు ఈరోజు పెద్ద ప్రశ్న. ఆయనతో నా అనుబంధం దాదాపు 5 దశాబ్దాల నాటిది. ఖచ్చితంగా చెప్పాలంటే 54 సంవత్సరాల నాటిది. ఆయన ప్రజా జీవన ప్రయాణం వేగంగా విస్తరిస్తున్నటువంటి రోజుల నుంచే నేను ఆయనను అత్యంత సన్నిహితంగా గమనించే అవకాశం నాకు లభించింది. ఆ పరిచయం క్రమంగా ఆత్మీయ స్నేహంగా, పరస్పర గౌరవంతో కూడిన అనుబంధంగా మారింది. వెంకయ్య నాయుడు గారు ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి పల్లెలో పెరిగారు. చవటపాలెం, శ్రీరాంపురం, బుచ్చిరెడ్డిపాలెం గ్రామాల అనుభవాలు ఆయన వ్యక్తిత్వానికి పునాదులు వేశాయి. చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలు ఆయనలో మొలకెత్తాయి. గురువులు నేర్పిన విలువలు, భారతీయ సంస్కృతిపై పెంచుకున్న మమకారం ఆయనలో దేశభక్తిని, మాతృభాషపై అపారమైన ప్రేమను కలిగించాయి. ఈ పుస్తకం చదువుతుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నాయకత్వం అనేది పదవులతో కొలవలేనిది, అది విలువలతో నిలబడేది. ప్రజల హృదయాలను గెలుచుకోవడమే నిజమైన నాయకత్వాన్ని వెంకయ్య నాయుడు గారి జీవితం మనకు తెలియజేస్తుంది. ఈ గ్రంథంలో చెప్పినట్లుగా నాయకత్వం అంటే పెత్తనం కాదు, పెద్ద మనిషిగా వ్యవహరించటం. ఈ ఒక్క వాక్యం ఆయన వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా ప్రతిబింబిస్తుంది. విద్యార్థి దశ నుంచే ఆయన ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. విద్యార్థి రాజకీయాలలో నెల్లూరు విఆర్ కాలేజీలో విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా, ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా విద్యార్థి ఉద్యమాల్లో పనిచేస్తూ ఆ రోజు ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రారంభించబడిన జయాంధ్ర ఉద్యమంలో రాష్ట్రమంతా పర్యటిస్తూ విద్యార్థులకు నాయకత్వం వహిస్తూ ముల్కీ నిబంధనలు రద్దు చేయాలనే నినాదంతో ప్రారంభమైన ఉద్యమం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పి జయాంధ్ర ఉద్యమంగా 1972-73లో సాగినటువంటి ఉద్యమానికి వారు వహించిన నాయకత్వం అందరికీ గుర్తుంటుంది. అలాగే ఇందాక చెప్పారు, జయప్రకాష్ నారాయణ గారిని విశాఖ నగరం, విజయవాడలకు ఆహ్వానించి వారితో సమావేశాన్ని ఏర్పాటు చేసి వెంటనే ఆ సమావేశం ఏర్పాటు చేసింది 1975 మే 7-8 తారీఖుల్లో. ఇందాక వారి యొక్క జీవిత చరిత్ర ఆడియో విజువల్ చూపించినప్పుడు ఒక ఫోటో వచ్చింది. జయప్రకాష్ నారాయణ గారు కుర్చీలో కూర్చుంటే కిందన అనేక మంది కూర్చొని ఉన్నారు. ఆ కూర్చున్న వాళ్ళల్లో ఆ రోజు నేనున్నాను,
డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఉన్నారు, యలమంచిలి శివాజీ గారు ఉన్నారు, వెంకయ్యనాయుడు గారితో పాటు తెలంగాణకు చెందినటువంటి సోషలిస్టు నాయకుడు సత్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు, బి సత్యనారాయణ రెడ్డి గారు. 50 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సమావేశంలో జయప్రకాష్ నారాయణ గారి పక్కన వేదిక మీద కూర్చున్న వారిలో 5 పార్లమెంటు సభ్యులయ్యారు. వెంకయ్యనాయుడు గారు, లక్ష్మీప్రసాద్ గారు, యలమంచిలి శివాజీ గారు, నేను, బి సత్యనారాయణ రెడ్డి గారు. వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. బి సత్యనారాయణ రెడ్డి, నేను ఇద్దరం ఒరిస్సాకు రాష్ట్ర గవర్నర్గా పనిచేశాం. అంటే ఆ ఫోటో యొక్క స్ఫూర్తి ఏమిటంటే ప్రజా ఉద్యమాలలో అవగాహన కలిగి ఉద్యమాలకు నాయకత్వం వహించి ప్రజలతో సంపర్కమై వారి సమస్యలను తీర్చే ఉద్యమ నాయకులుగా తప్పనిసరిగా వారికి కొంత భవిష్యత్తు ఉంటుంది అనే సందేశం ఆ చిత్రం చూపిస్తుంటుంది. ఎమర్జెన్సీ వచ్చింది 75లో. ఎమర్జెన్సీ సమయంలో దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య స్వరాలను అణిచివేసినప్పుడు, పత్రికా స్వేచ్ఛను హరించినప్పుడు ఆ రోజున మీసా చట్టం కింద చాలామంది అరెస్ట్ అయి జైలు జీవితం గడిపారు. ఈ కష్టకాలం మాకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పింది. అది ఏమిటంటే సిద్ధాంతాల కోసం నిలబడడం ఎంత కష్టమైనదో ప్రజాస్వామ్యం కోసం చేసే పోరాటం ఎన్నడూ వృధా కాదని. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వెంకయ్యనాయుడు గారి యొక్క జీవన ప్రయాణం ఒకే సిద్ధాంతం, ఒకే పార్టీ, ఒకే లక్ష్యంతో కొనసాగింది. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజాసేవే తన జీవిత ధ్యేయంగా భావిస్తూ విలువలతో కూడిన రాజకీయాలతో నడుస్తూ ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. చాలామంది మనం మాట్లాడుతుంటాం క్రమశిక్షణ, కష్టపడి పనిచేయటం అని. నేను ఒక్కసారి ఆలోచిస్తాను, కష్టపడి పనిచేయటం అంటే చెమట కార్చడమా, లేకపోతే ఏమిటి, రాజకీయాల్లో కష్టపడటం అంటే ఏమిటి అని ఆలోచిస్తే నాయుడు గారి యొక్క రాజకీయ జీవితం మనకు అర్థమవుతుంది. కష్టపడి పనిచేయటం అంటే 1977లో ఒంగోలు నుంచి లోక్సభ అభ్యర్థిగా జనతా పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు నేను వారితో చాలా రోజులు ప్రయాణం చేశాను. ఒక్కొక్క రోజు 6-7 సమావేశాలు జరుగుతుంటే ప్రతి సమావేశంలో 1 గంట పాటు అన్ని విషయాలను ప్రజలకు వివరించి చెప్తూ చివరి సమావేశం ముగిసే సమయానికి అర్ధరాత్రి 12 దాటేది. అటువంటి సమయాల్లో ఎన్ని రోజుల పాటు పనిచేసి ఎంతమందిని కలిసి ఎంతమందికి విషయాలు నచ్చజెప్పే ప్రయత్నం జరిగిందో ఆ విధంగా కష్టపడడం ఈ రోజున సాధ్యం అవుతుందని నేను భావించడం లేదు. ఒకే సిద్ధాంతానికి, ఒకే విలువలకు జీవితాంతం అంకితమై ఉండడం వెంకయ్యనాయుడు గారి యొక్క విశిష్టత. జీవితాంతం అంకితమై ఉండడం అది విశిష్టత. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు స్వయంగా తన ప్రభుత్వంలో చేరమని ఆహ్వానించినప్పటికీ తాను విశ్వసించిన సిద్ధాంతాన్ని విడిచిపెట్టలేనని వెంకయ్యనాయుడు గారు వినయపూర్వకంగా నిరాకరించారు. అది ఒక రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు, విలువలకు, నిబద్ధతకు ఆయన ఇచ్చిన గౌరవానికి నిదర్శనం. అంతేకాదు రామారావు గారిని పదవీచ్యుతులు చేసినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణకు జరిగినట్టు ఉద్యమంలో వారు నిర్వహించిన పాత్ర, తిరిగి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా చేయడంలో వారు చేసినట్టు యొక్క కృషి మన అందరం కూడా చూసాం, మనందరం కూడా తెలుసు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు ఎలాంటి ఆధారాలు లేవు, ఎలాంటి గాడ్ ఫాదర్ లేరు. స్వయం కృషి, క్రమశిక్షణ, నిజాయితీ, ప్రజల పట్ల అంకిత భావమే
ఆయనను శిఖరాగ్రాలకు చేర్చాయి. పల్లె నుంచి ప్రారంభమైన ప్రయాణం దేశ ఉపరాష్ట్రపతి భవనం వరకు చేరడం వెనుక ఉన్న అసలు శక్తి విలువల పట్ల అచంచల విశ్వాసం. ఆయన గొప్ప వక్త. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. కానీ ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నా మాతృభాషపై ప్రేమను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఆయన తరచూ చెప్పే మాట అందరూ చెప్పారు, మాతృభాష కళ్ళ లాంటిది, పరాయి భాష కళ్ళజోడు లాంటిది. నేటి యువతకు ఒక శాశ్వత సందేశం. ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్గా ఆయన వ్యవహరించిన తీరు ఆదర్శప్రాయం. దత్తాత్రేయ గారు చెప్పారు, ఆర్టికల్ 370 రద్దు బిల్లు రాజ్యసభలో వచ్చినప్పుడు ఆయన నిర్వహించిన పాత్ర, అది వీగుతుందా, అసలు సభ జరుగుతుందా, ఎంత గందరగోళం అవుతుంది అని ఒక భయాందోళన కలిగినటువంటి సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి, దక్షతతో వ్యవహరించి ఆర్టికల్ 370 బిల్లును అనువుగా రాజ్యసభలో తీర్మానం పాస్ అయ్యే విధంగా చేసినటువంటి యొక్క కృషి వెంకయ్యనాయుడు గారిది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం. భారత రాజ్యాంగం పట్ల గౌరవం, సభా సాంప్రదాయాల పట్ల నిబద్ధత, ప్రతి సభ్యుడికి అవకాశం కల్పించే విశాల హృదయం ఆయనలో కనిపించాయి. పదవికి గౌరవం తీసుకురావడమే గాక పదవిని మరింత ఉన్నత స్థాయికి చేర్చారు. మనం అందరం చూస్తున్నాం, వారు ఎప్పుడు మాట్లాడినా మాతృభాష తెలుగు భాషలోనే మాట్లాడండి చెప్తారు అని. కానీ వెంకయ్యనాయుడు గారికి మాతృభాష తెలుగు భాషతో పాటు అన్ని భారతీయ భాషల పట్ల అభిమానం ఉంది. అన్ని భారతీయ భాషల పట్ల అభిమానం ఉంది, గౌరవం ఉంది. అందుకనే ఆయన రాజ్యసభ చైర్మన్గా దేశంలో గుర్తించబడిన అన్ని భాషల్లో మాట్లాడే అవకాశాన్ని సభ్యులకు ఇచ్చి, వారి ఉపన్యాసాలను అన్ని భాషల్లో ఏ విధంగా మాట్లాడినా హిందీ, ఇంగ్లీష్లో తర్జుమా చేసేటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసింది వెంకయ్యనాయుడు గారు. అన్ని భారతీయ భాషలకు గౌరవం దక్కించారు. మిత్రులారా, ఈరోజు యువత ముందున్న సవాళ్లు ఎన్నో. అయితే వెంకయ్యనాయుడు గారి జీవితం ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. సాధారణ పరిస్థితుల్లో జన్మించడం మన చేతుల్లో ఉండకపోవచ్చు, కానీ అసాధారణ వ్యక్తిత్వంగా ఎదగడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. పల్లె నుంచి వచ్చిన ఒక బాలుడు దేశ ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదగడం అదృష్టం వల్ల కాదు, అది కృషి వల్ల, అది పట్టుదల వల్ల, అది విలువల వల్ల. ఆయన జీవితం యువతకు చెబుతున్న సందేశం ఒక్కటే, సామాన్యుడిగా ప్రారంభమైన జీవితం విలువలతో నడిస్తే అసామాన్య గమ్యాలకు చేరుకోగలరు. ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నారు. వెంకయ్య గారు తరచూ చెప్పే ఒక మాట నాకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తుంది. నేను పదవీ విరమణ చేశాను, కానీ పెదవి విరమణ చేయలేదు. నేను మాట్లాడుతూనే ఉంటాను. ఎంత గొప్ప భావన! పదవులు ముగియవచ్చు, కానీ ప్రజలతో అనుబంధం ముగియదు. అధికారానికి విశ్రాంతి ఉండవచ్చు, సేవకు విశ్రాంతి ఉండదు. అందుకే వారు భారతదేశంలో వచ్చినటువంటి యొక్క స్వర్ణ భారత్ ట్రస్ట్ ఎంతోమంది నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరుస్తూ విశేషమైన సేవా కార్యక్రమాలు ఈనాటికి కూడా వెంకటాచలంలో, అలాగే విజయవాడలో, గన్నవరం దగ్గర, హైదరాబాదులో కొనసాగుతుండడం మనందరం చూస్తున్నాం. ఇక్కడ ఒక 2 విషయాలను నేను మీకు మనవి చేసి సెలవు తీసుకుంటాను. శాసనసభ్యునిగా ఆ రోజుల్లో జైపాల్ రెడ్డి గారితో కలిసి నిర్వహించిన ప్రతిపక్ష పాత్ర ఎంతో ప్రశంసనీయమైనది. అది ప్రజలలో వెంకయ్యనాయుడుకు శాసనసభ్యునిగా ఎంతో గుర్తింపును తీసుకొచ్చింది. 1978లో ఉదయగిరి నుంచి, 83లో ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై
83లో గెలిచి 85లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం తర్వాత ఎన్టీ రామారావు గారు మధ్యంతర ఎన్నికలకు నిర్ణయిస్తే ఆ యొక్క 83లో 78లో ఏ పార్టీ యొక్క సహకారం లేకుండా ఒంటరిగా పోటీ గెలిచినటువంటి వెంకయ్యనాయుడు గారు 1985లో ఉదయగిరి నుంచి ఆత్మకూరుకు మారి అక్కడ అతి కొద్ది ఓట్లతో అపజయం పాలవడం ఆ రోజు మనందరినీ ఎంతో బాధకు గురి చేసింది. కానీ ఇక్కడ నేను ఒక విషయాన్ని మీ అందరికీ మనం చేయదలుచుకున్నాను. ఏది జరిగినా మన మంచికే అనే భావన మనం చూసినప్పుడు వారు ఓడిపోవడం మనకు బాధ కలిగించినప్పుడు కూడా అది వారి రాజకీయ చరిత్రలో ఒక మలుపు తిరిగినటువంటి ఒక ఘట్టం. ఆయనకు 1985 నుంచి 93 వరకు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని గ్రామాన పల్లెన విస్తరింపజేయడానికి సమయం దొరికింది. ఆంధ్రప్రదేశ్లో ఒక తిరుగులేని నాయకుడిగా రూపొందటానికి అది ఒక అవకాశాన్ని ఇచ్చిందని నా అభిప్రాయం. అంతేకాదు ఎమ్మెల్యేగా గెలిచి ఒక రాష్ట్రానికే ఆయన యొక్క సేవలు పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయాలు వీడి కేంద్రానికి వెళ్ళి రాజ్యసభ సభ్యుడై కేంద్ర రాజకీయాల్లో కూడా ఒక ప్రముఖ పాత్రను నిర్వహించే అవకాశం ఆత్మకూరులో ఓటమి వలన కలిగిందని, చెడు జరిగినా అది మన మంచికే అన్న సిద్ధాంతం ఇక్కడ తప్పకుండా పనిచేస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నా. వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి మంత్రిగా చాలా బాగా పనిచేశారు. మనం ఇవాళ 4 రోడ్ల నేషనల్ హైవే మీద పోతున్నప్పుడు మనకు గుర్తొస్తారు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇంత మంచి రోడ్ల నిర్మాణానికి వారు శ్రీకారం చుట్టారని. కానీ ఆయన గ్రామీణాభివృద్ధి మంత్రిగా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పేరుతో ప్రతి గ్రామానికి, మారుమూల గ్రామానికి కలలో కూడా గ్రామస్తులు మా ఊరికి తారు రోడ్డు వస్తుంది కలలో కూడా ఊహించని గ్రామాలకు ఆ యొక్క పథకం ద్వారా తారు రోడ్లు నిర్మాణం చేసిన యొక్క ఘనత వెంకయ్యనాయుడు గారికి దక్కుతుంది. అలాగే పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం, మోడీ గారు ప్రతిపాదించిన యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను ప్రతి స్థాయికి తీసుకెళ్లడంలో, గ్రామాన పట్టణాల్లో ఆ యొక్క కార్యక్రమాలు నిర్వహించడంలో, అలాగే దేశంలో 100 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయాలనే ఒక ప్రభుత్వ ప్రతిపాదనకు వారు శ్రీకారం చుట్టి దేశంలో 100 స్మార్ట్ సిటీల యొక్క నిర్మాణానికి కారణభూతమైంది కూడా వెంకయ్యనాయుడు గారు అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఏ మంత్రిత్వ శాఖలోనైనా తనకు అప్పగించిన పనిని చాలా శ్రద్ధతో, అనుభవంతో, చాకచక్యంగా అందరినీ కలుపుకొని నిర్వహించడంలో వారు దిట్ట. అలాగే రాజ్యసభ చైర్మన్గా ఉన్నప్పుడు అత్యంత ఉత్పాదకత పెరిగింది. అంటే 10 రోజులు జరగాల్సిన రాజ్యసభ 10 రోజుల్లో 80 గంటలు జరగాల్సి ఉంటే దాన్ని 100 గంటలు జరిపించి ఉత్పాదకతను పెంచారు. రాజ్యసభ యొక్క సమావేశాలు సజావుగా అందరినీ కలుపుకొని నిర్వహించిన యొక్క చాకచక్యం వారు ఆ విధంగా చూపించారు. పదవులు ముగియవచ్చు, కానీ ప్రజలతో అనుబంధం ముగియదు. అధికారానికి విశ్రాంతి ఉండొచ్చు, సేవకు విశ్రాంతి ఉండదు. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉదయగిరి నుంచి ఉపరాష్ట్రపతి భవనం వరకు సాగిన ఈ ప్రస్థానం ఒక వ్యక్తి విజయగాథ మాత్రమే కాదు, భారత ప్రజాస్వామ్య విలువలకు అద్దం పట్టే ఒక యుగ ప్రస్థానం. విలువలు, నిబద్ధత, ప్రజాసేవతో జీవిస్తే ఒక మనిషి తరతరాలకు స్ఫూర్తిగా ఎలా నిలవగలడో చూపించిన మహోన్నత జీవిత సందేశం. ఇందాక చెప్పారు, రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యేటప్పుడు రాజ్యసభలో వారు నిర్వహించిన పాత్ర, రాష్ట్రం విడిపోయిన ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరుగుతుంది,
రాష్ట్ర విభజనను సమర్థిస్తూనే, తెలంగాణ ఏర్పాటును సమర్థిస్తూనే ఆంధ్రప్రదేశ్కు ఇవి కావాలి, ఈ సంస్థలు రావాలి అని పట్టుబట్టి సంపాదించే యొక్క ఘనత వెంకయ్యనాయుడు గారిది. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా చట్టంలో ప్రతిపాదించబడిన సంస్థలే కాకుండా చట్టంలో లేని యొక్క సంస్థలను కూడా ఆంధ్రప్రదేశ్లో స్థాపింపజేయడానికి వారు చేసిన కృషి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా తన కార్యాలయానికి దాదాపుగా 36 మంది కేంద్ర మంత్రులను ఆహ్వానించి మీ శాఖలలో ఆంధ్రప్రదేశ్లో పెట్టవలసిన సంస్థల యొక్క స్థితిగతులు ఏంటి, ఎంత త్వరగా మీరు ఏర్పాటు చేస్తారని వారిని కోరుతూ, ఆ విధంగా అన్ని సంస్థలు మొదటి 5 సంవత్సరాల్లోనే ప్రారంభమయ్యేటట్లుగా కృషి చేసిన యొక్క ఘనత వెంకయ్యనాయుడు గారికి దక్కుతుంది. ఈ జీవిత విషయాలతో ఈ అద్భుత గ్రంథాన్ని రచించిన మా శర్మ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ గ్రంథం తరతరాలకు మార్గదర్శిగా, యువతకు దిక్సూచిగా నిలవాలని ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. జై హింద్. ధన్యవాదాలు సార్. ఒక 2 చిన్న ప్రకటనల తర్వాత మనమంతా ఎదురు చూస్తున్న అంశం టిడి జనార్దన్ గారు, ఫార్మర్ ఎమ్మెల్సీ, అలాగే నందకిషోర్, ఇంకా మణికొండ బిల్డర్స్ హౌస్ చాలామంది సార్ను సత్కరించేందుకు వస్తున్నారు. వారి సందేశం తర్వాత అభినందించడం రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది హోస్టింగ్ టీమ్. గుండె గొంతుకలోన కొట్లాడుతుంది కూకుండనిదిరా